పులి సముద్రంలోకి దూకేస్తుంది. అది చూసి ఈ అబ్బాయి వేటాడడానికి వెళ్తుందేమో అని అనుకుంటాడు. చూస్తే అది అటు ఇటు తిరిగి అతని వైపే వస్తుంది. దాంతో అబ్బాయి చాలా భయపడిపోతాడు. ఎలా అయినా సరే తప్పించుకోవాలని బోట్లోకి దూకేస్తాడు. ఆ పక్కన చెక్కలు కూడా అది ఎక్కకుండా చూసుకుంటాడు. చూసుకొని అది కూడా బోట్లోకి లాగేసుకుంటాడు. అప్పుడు అది అందులోనే ఉండిపోతుంది. ఎంత ప్రయత్నించినా అది లోపలికి రాలేకపోతుంది. అప్పుడు ఒక గొడ్డలు తీసుకొని దాన్ని చంపేద్దాం అనుకుంటాడు. కాకపోతే ఆ అబ్బాయి ఇప్పటిదాకా ఏ ప్రాణిని చంపలేదు. దాంతో దాని మీద జాలేసి ఆ అబ్బాయి చంపలేక లోపల పడేస్తాడు. ఆ అబ్బాయి ఎలాగైనా దాన్ని కాపాడాలనుకుంటాడు. కానీ అది లోపలికి వస్తే తినేస్తుంది అని చెప్పి రాత్రిపూట ఆ చెక్కల బోట్ ని బయటకి విసిరేసి దీనికి ఒక వే చూపించి అతను అందులోకి దూకేస్తాడు. దూకేశాక ఈ పులి లోపలికి వెళ్ళిపోతుంది ఆ బోట్ లోకి. అప్పుడు అతను చాలా జెల్లీ ఫిష్లు చూస్తాడు. చూసి ఆనందపడే లోపే ఒక పెద్ద తిమింగలం ఎగురుతుంది. ఎగిరేసరికి అతని బోట్ కుప్పకూలిపోతుంది. అతను లోపలికి పడిపోతాడు. అతను ప్రయత్నించి ఏదో ఒకలాగా బోట్ లోకి ఎక్కుతాడు. కాకపోతే ఆ పులిని చూసి చాలా అంటే చాలా భయపడిపోతాడు. ఇంతలోపే ఒక చేప అతని మొహాన్ని కొడుతుంది. ఆ చేప కోసం ఆ పులి వేటాడడానికి వస్తుంది. ఆ చేపను చూసి ఆ చేపను ఆహారంగా వేస్తే ఇతను తిందని చెప్పి చేపను ఆహారంగా వేస్తాడు. ఇంతలోపు చాలా అంటే చాలా చేపలు ఎగురుతూ ఉంటాయి. ఎగురుతూ వీళ్ళు బోట్ వైపు వచ్చి వీళ్ళు కొట్టేస్తూ ఉంటాయి. వాళ్ళు వాటి నుంచి రక్షించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇంతలోపు ఒక పెద్ద చేప పడుతుంది. అది పులి తినేద్దాం అనుకునేలోపు ఇతను ఎలాగైనా సరే అది తినాలని చెప్పి ఆ నోట్లో కర్ర పెట్టేస్తాడు ఆ పులికి. తర్వాత ఆ పులిని చాలా అంటే చాలా బెదిరిస్తాడు. దాంతో ఆ పులి భయపడిపోతుంది అతన్ని చూసి. అసలు అప్పటి వరకు మాంసాహారమే తిన్న వ్యక్తి ఆ చేపను తింటాడు. అది కూడా ఆకలి కోసం. అప్పుడు ఒక మంచి కర్రను తయారు చేసి ఆ పులిని బెదిరిస్తూ ఉంటాడు. అలాగే దానికి మంచి ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటాడు. శిక్షణ ఇచ్చి బాగా అదుపులో పెట్టుకోవాలనుకుంటాడు. దాన్ని చాలా అంటే చాలా బెదిరిస్తాడు. అలాగే దానికి ఒక ముక్క ఆహారం పెడతాడు. నువ్వు కూర్చుంటే ఇంకో ముక్క పెడతానని చెప్పి దాన్ని కూర్చోబెట్టి ఇంకో ముక్క తినిపిస్తాడు. ఆ పులిని అలాగా వాడి అదుపులోకి తెచ్చుకుంటాడు. ఆ పులి కూడా వాడికి భయపడి మాట వింటుంది. సబ్స్క్రైబ్.